ప్రభుత్వాన్ని ఒక్క నిమిషం ఈ సందర్భంగా మనం ఆ ప్రభుత్వం యొక్క పనితీరుని ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో విద్య పట్ల మేము ప్రత్యేకమైన శ్రద్ధతో విద్యని పెద్దపీట వేశామని చెప్పిన ఆనాటి పెద్దలు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఎక్కడ పెట్టారయ్యా అంటే ఫామ్ హౌసెస్లో కాదు, కోళ్ల ఫారాల్లో, పశువుల షెడ్లలో పెట్టి అద్భుతంగా మేము ఈ విద్యని పేదవాడికి అందించామని గొప్పలు చెప్పుకున్నది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఆదర్శం తేడా ఏంటి అనేది యావత్ తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి. ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు మనము నివసించటానికి అద్భుతమైన రాజులని తలతన్నే విధమైన భవంతులు కట్టుకోవాలనే తాపత్రయం పడ్డారు. ఈ ప్రభుత్వం పేదవాడి పిల్లలకి పేదవాడి కన్న కలలు నెరవేర్చడం కోసం వాడి పిల్లలకి మంచి విద్యను ఇవ్వాలి అని మేము నివసించడానికి అద్భుతమైన బిల్డింగులు అవసరం కాదు, పేదవాళ్లకే అవసరమని పొదుపు చేసిన ప్రతి రూపాయిని పేదవాళ్ల కోసమే ఖర్చు పెట్టే విధంగా దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇందాక భట్టి గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్ల అప్పు ప్లస్ మిత్తి కడుతూ ఏదైతే ప్రతిపక్షాలు ప్రతిసారి ఈనాడు అధికారంలోకి 14 నెలలు నిండిన ప్రభుత్వాన్ని విమర్శిస్తుందో ఎఫ్ఆర్బిఎం నామ్స్ ప్రకారం ఏ అప్పు అయితే తెచ్చామో ఆ తెచ్చిన అప్పు ఆనాడు చేసిన 7,19,000 కోట్ల వడ్డీ ప్లస్ ఆ ఇన్స్టాల్మెంట్ కంటే ఎక్కువ తక్కువ తీసుకున్నాం. రాష్ట్రం నుంచే వచ్చే రాబడిని కలిపి ఆ అసలు ప్లస్ మిత్తిని కడుతూ ఈ ప్రభుత్వం ఈనాడు పరిపాలిస్తూ పేదవాడికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా పేదవాడి పిల్లల కోరికలని ఎక్కడా ధనవంతుల పిల్లల ఆలోచనలకి తగ్గకుండా ఉండే విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మొదటి విడత చేపట్టాం. ఇందాక భట్టి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, కేబినెట్ ఆలోచన ఒకటే. రాబోయే ఈ రోజుల్లో ఇందాక మిత్రులు కొంతమంది అడుగుతున్నారు, ఉగాది నాడే శంకుస్థాపన చేశామని. ఎస్, ఉగాది నాడే కొన్ని శంకుస్థాపన చేశాం. సుమారు 22 నుంచి 25 ఎకరాలు ప్రతి స్కూల్స్ కి అవసరం ఉంది. దానికి యుద్ధ ప్రాతిపదిక మీద డిజైన్స్ ఇతరత్ర తయారు చేయాలి. ఈ లోపే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఈ ఎన్నికల కోడ్ అయిన మరుక్షణమే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఏవైతే కోళ్ల షెడ్లలో, పశువుల షెడ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో, ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన కొద్ది రోజుల క్రితం కొంతమంది పెద్దలు అంటున్నారు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిల్లల్ని ఎలికల చెవులు కొరుకుతున్నాయి, కాళ్లు కొరుకుతున్నాయి, వాళ్ళ ఫుడ్ సరిగ్గా లేదు అంటున్నారు. అది ఎవరు చేసిన మేర్మానమో వాళ్ళు ఆలోచించాలి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఏ పని చేసినా కాంక్రీట్ గా, ఏ పని చేసినా పేదోడికి ఉపయోగపడే విధంగా ఈ మధ్య చూశారు. వాళ్ళకి 10 సంవత్సరాల్లో రాని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జీలు పేదవాడి పిల్లల కోసం 40% పెంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పైన పెంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. అసలు ఇటువంటి ఆలోచన